హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు పవన్ ఎడ్యుకేషన్. ఈ వీడియోలో వచ్చేసి బైపీసీకి సంబంధించిన ఎంసెట్ షీట్ కోడ్స్ మీద కంప్లీట్ ఐడియా అయితే మీకు అయితే ఈ వీడియోలో అయితే ఇస్తానన్నమాట. సో బైపీసీ వారికి యూజ్ అయ్యేలా ఎంసెట్ షీట్ కోడ్స్ అయితే తయారు చేయడం అయితే జరిగింది. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే బైపీసీ వారికి కూడా ఎంసెట్ షీట్ కోడ్స్ మీద కంప్లీట్ ఐడియా అయితే వచ్చేస్తుంది. ఏ విధంగా యూజ్ చేయాలి, ఎప్పుడు ఎలాంటి క్వశ్చన్స్కి ఏ షీట్ కోడ్స్ యూజ్ చేయాలో మీకైతే ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది. అండ్ నేను ఆల్రెడీ ఎంపీసీ వారికి యూజ్ అయ్యేలా మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ షీట్ కోడ్స్ వీడియో అయితే చేశాను. ఆ వీడియో ఎవరైనా చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను, ఆ వీడియో కూడా ఒకసారి చూసేయండి. అందులో మీకు బైపీసీ వారికి అయితే కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా ఆ వీడియోలో అయితే కవర్ అయితే చేశాను అనమాట. సో ఆ వీడియో ఒకసారి చూసేయండి. సో ఈ వీడియోలో వచ్చేసి ఎస్పెషల్లీ బైపీసీ వారికి యూజ్ అయ్యేలా బాటనీ, జువాలజీ మీద చీట్ కోడ్స్ ఏ విధంగా వర్కౌట్ చేసేలా మనం చీట్ కోడ్స్ యూజ్ చేయాలో ఈ వీడియోలో అయితే చెప్తాను అనమాట. సో ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే కంప్లీట్ ఐడియా అయితే మీకు వచ్చేస్తుంది. అండ్ ఈ వీడియోలో వచ్చేసి ఎస్పెషల్లీ బాటనీ, జువాలజీ మీద అయితే చీట్ కోడ్స్ అయితే చెప్పడం జరుగుతుంది. ఓకేనా. అండ్ బయాలజీ చూసుకుంటే గైస్ టోటల్ 160 క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదా ఎంసెట్, అది ఎంపీసీ వారికైనా బైపీసీ వారికైనా. సో దాంట్లో బయాలజీ వచ్చేసి హాఫ్ అయితే ఎస్పెషల్లీ బైపీసీ వారికి అయితే బాటనీ, జువాలజీ 80 మార్క్స్ ఉంటుంది. అండ్ అదే ఎంపీసీ వారికి అయితే మ్యాథ్స్ అయితే 80 మార్క్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ బయాలజీ వచ్చేసి 50% ఆఫ్ ది మార్క్స్ మొత్తం బయాలజీ మీద డిపెండ్ అయి ఉంటుంది బైపీసీ వారికి వచ్చేసి. అండ్ ఇక్కడ ఎంపీసీ, బైపీసీ వారికి ర్యాంక్ విషయంగా చూసుకుంటే గైస్ ఎంపీసీ వారికి చూసుకుంటే అంటే ఇంజనీరింగ్ సైడ్ వెళ్ళి ఎంపీసీ వారికి చూసుకుంటే 50,000 ఎబో ర్యాంక్ వచ్చినా మీకు సీట్ రావడానికి చాలా ఛాన్సెస్ అయితే ఉంటాయి ఎంపీసీ వారికి. అదే బైపీసీ వారి విషయానికి వస్తే మాత్రం బిలో 5K అండ్ లేదా బిలో 10K ఆర్ బిలో 10K ర్యాంక్ వస్తే తప్ప మంచి కాలేజ్లో మీకు అగ్రికల్చర్ లేదా ఫార్మసీ మంచి కాలేజ్లో సీట్ రావడానికి అయితే ఛాయిసెస్ అయితే ఉంటాయి. ఓన్లీ 5K బిలో ఆర్ 10K బిలో వస్తే తప్ప మీకు మంచి కాలేజ్లో ఫార్మసీ లేదా అగ్రికల్చర్ మీద సీట్ వస్తుందన్నమాట. కానీ అది ఎంపీసీ వారికి అయితే 50,000 వచ్చినా మీకు సీట్ రావడానికి వస్తుంది. బట్ టాప్ 10లో, టాప్ 5లో రావాలంటే ఎంపీసీ వారికి కూడా బిలో 5K బిలో 10Kనే ర్యాంక్ అయితే రావాల్సి ఉంటుంది. ఓకేనా గైస్. అయితే ఇక్కడ మనం ఒకసారి చూసుకుంటే జువాలజీ వచ్చేసి 40 మార్క్స్ ఉంటుంది, 40 క్వశ్చన్స్ అనమాట. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్ అనమాట. అండ్ బాటనీ కూడా 40 మార్క్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ 3 అవర్స్ అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది. 3 అవర్స్ కూడా CBT ఎగ్జామ్ అనమాట, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే ఉంటుంది. సో 3 అవర్స్ వచ్చేసి ఎగ్జామ్ ఉంటుంది. అండ్ కట్ ఆఫ్ విషయానికి వస్తే గైస్ ఇక్కడ మీరు అసలు ఎంసెట్ క్వాలిఫై అవ్వాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలంటే 40 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఇది ఎవరికంటే ఓసీ క్యాండిడేట్ అండ్ ఓబీసీ అంటే దీంట్లో BCA, BCB, BCD అన్నీ వస్తాయి అనమాట. సో ఓసీ అండ్ ఓబీసీ క్యాండిడేట్ వచ్చేసి 40 మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది ఎంసెట్లో. అండ్ మీరు కానీ ఎస్సీ కావచ్చు అండ్ ఎస్టీ కావచ్చు కేటగిరీ స్టూడెంట్స్ అయితే మీకు అసలు ఎగ్జామ్ అటెంప్ట్ చేసినా మీరైతే క్వాలిఫై అయినట్టే. ఓకేనా గైస్. అండ్ ఇక్కడ వే ఆఫ్ రైటింగ్ అసలు చీట్ కోడ్స్ ఏ విధంగా వర్కౌట్ అవ్వాలి, ఎస్పెషల్లీ బైపీసీ వారికి చూసుకుంటే గైస్ థియరిటికల్ క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. సో థియరిటికల్ క్వశ్చన్స్కి మనం ఎక్కువ చీట్ కోడ్స్ అయితే వర్కౌట్ అవ్వవు, కానీ వర్కౌట్ అయ్యే చీట్ కోడ్సే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో కొన్ని చీట్ కోడ్సే ఉంటాయి, ఆ కొన్ని చీట్ కోడ్సే వీడియో అయితే డిస్కస్ అయితే చేస్తాను. ఎందుకంటే బైపీసీ వారికి ఎక్కువ చీట్ కోడ్స్ ఉండవు అనమాట. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ మీద ఎక్కువ చీట్ కోడ్స్ అయితే ఉంటాయి, కానీ బాటనీ, జువాలజీ మీద ఎక్కువ అయితే ఉండవు, ఎందుకంటే థియరిటికల్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో వే ఆఫ్ రైటింగ్ చూసుకుంటే గైస్ ఫస్ట్ ఆన్సర్ వాట్ యూ నో గైస్. ఫస్ట్ అయితే మీరు 160 క్వశ్చన్స్ అయితే అటెంప్ట్ చేయడానికి ట్రై చేస్తారు కదా. సో ఫస్ట్ క్వశ్చన్ నుండి 160 క్వశ్చన్స్ దాకా ఫస్ట్ మీకు ఏం వచ్చో అది అటెంప్ట్ చేయండి. ఎందుకంటే బైపీసీ వారు కాబట్టి బయాలజీలో కొద్ది గొప్ప వచ్చి ఉంటుంది. ఫస్ట్ మీరు రాసేటప్పుడు గైస్ చూడండి, ఫస్ట్ కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి, తర్వాత ఫిజిక్స్ స్టార్ట్ చేయండి, తర్వాత బయాలజీ స్టార్ట్ చేయండి. ఎందుకంటే కెమిస్ట్రీలో అందరికి స్కోరింగ్ వస్తుంది కాబట్టి సో రాసేస్తారు. అండ్ ఫిజిక్స్లో కూడా కొన్ని ఫస్ట్ వచ్చిన ఒక 5 క్వశ్చన్స్ అయినా రాయండి, 5-10 క్వశ్చన్స్ మీకు ఎట్టా చేసేస్తారు కాబట్టి ఆ క్వశ్చన్ చేయడానికి ప్రయత్నించండి. తర్వాత ఆపేసి తర్వాత బయాలజీ చేయడానికి ప్రయత్నించండి. బయాలజీలో కూడా వచ్చిన క్వశ్చన్స్ పర్ఫెక్ట్గా చేసిన తర్వాత ఇప్పుడు చీట్ కోడ్స్ స్టార్ట్ చేయడం జరిగింది. సో కెమిస్ట్రీ, ఫిజిక్స్ చీట్ కోడ్స్ కూడా స్టార్ట్ చేసేసేయండి. తర్వాత బయాలజీలో చీట్ కోడ్స్ ఏ విధంగా స్టార్ట్ చేయాలో చెప్తున్నాను చూడండి. ఫస్ట్ గెస్ ద ఆన్సర్స్ వాట్ యూ నో అండ్ ఇన్ దట్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ గెస్. ఫస్ట్ ఫిజిక్స్, కెమిస్ట్రీలో చీట్ కోడ్స్ అప్లై చేసి మీకు ఏం తెలుసో అది రాసేయండి. తర్వాత బాటనీ, జువాలజీ గురించి ఇప్పుడైతే నేను చీట్ కోడ్స్ అయితే చెప్తాను, ఒక్కసారి అయితే చూడండి. ఎక్కువగా చూసుకుంటే గైస్ బాటనీ, జువాలజీలో క్వశ్చన్స్ ఎలాంటివి వస్తాయంటే ఫస్ట్ మీకు అది అర్థం అవ్వాలన్నమాట. సో క్వశ్చన్స్ వచ్చేసి గైస్ ఫస్ట్గా బాటనీ కావచ్చు, జువాలజీ కావచ్చు, మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ వస్తాయి అన్నమాట. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ అయితే ఎక్కువ వస్తాయి. అండ్ ఇంకో క్వశ్చన్ చూసుకుంటే గైస్ అజంప్షన్ అండ్ రీజనింగ్ క్వశ్చన్స్ అని ఉంటాయి అనమాట. అండ్ స్టేట్మెంట్స్ వచ్చేసి ఈ 2 స్టేట్మెంట్స్లో ఏ స్టేట్మెంట్ రైట్, ఏ స్టేట్మెంట్ రాంగ్, 2 రైటేనా 2 రాంగేనా అలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు. అండ్ థర్డ్ టైప్ క్వశ్చన్స్ చూసుకుంటే గైస్ మీరు థియరిటికల్ అంటే లాంగ్ క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చేసి 4 ఆప్షన్స్ ఇస్తారు, అంటే 3 ఆప్షన్స్ రైట్ ఇస్తారు, అంటే 3 ఆప్షన్స్ ఇచ్చేసి 4th ఆప్షన్ వచ్చేసి నన్ ఆఫ్ ది ఎబో లేదా ఆల్ ఆఫ్ ది ఎబో అంటే ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు. 4th క్వశ్చన్ వచ్చేసి
ఫోర్త్ టైప్ ఆఫ్ క్వశ్చన్ వచ్చేసి గైస్ అంటే 4 ఆప్షన్స్ ఒకే రకమైన ఆన్సర్ అంటే కన్ఫ్యూజ్ చేయడానికి కొంచెం థియరీలో కూడా ట్రిక్కి అప్లై చేయడానికి అయితే ప్రయత్నిస్తారు. సో ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయితే బాటనీ జువాలజీ నుండి అయితే ఇస్తారనమాట. మీకు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారనేది అయితే మీకు అయితే ఐడియా అయితే వచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ చీట్ కోడ్స్ విషయాన్ని చూస్తే గైస్ అజంప్షన్స్ అండ్ రీజనింగ్ ఇది నాట్ ఓన్లీ ఫర్ బాటనీ జువాలజీలో గైస్ ఆల్రెడీ నేను ఈ చీట్ కోడ్ వచ్చేసి నేను పోయిన వీడియోలో కూడా చెప్పాను అనమాట. ఎందుకంటే దానిలో ఫిజిక్స్ కెమిస్ట్రీలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, బాటనీ జువాలజీలో కూడా ఇలాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతారు అనమాట. సో క్వశ్చన్ ఏ విధంగా ఇస్తారంటే ఫస్ట్గా ఒకసారి క్వశ్చన్ చూస్తే మీరు స్టేట్మెంట్ 1 అని ఇస్తారు గైస్, ఒక స్టేట్మెంట్ ఇస్తారు. అండ్ స్టేట్మెంట్ 2 అని ఇచ్చేసి ఇంకో స్టేట్మెంట్ ఇస్తారు. సో ఆప్షన్ ఏ, బి అండ్ సి అండ్ డి ఏ విధంగా ఉంటుందంటే ఇక్కడ చూసుకుంటే ఏ ఆప్షన్ వచ్చేసి బోత్ ఆర్ రైట్, బి ఆప్షన్ వచ్చేసి బోత్ ఆర్ రాంగ్, సి ఆప్షన్ వచ్చేసి ఏ స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్, స్టేట్మెంట్ 2 ఈజ్ రాంగ్, డి ఆప్షన్ వచ్చేసి స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్ అండ్ 2 ఈజ్ రాంగ్, ఆర్ లేదా 1 రాంగ్ అండ్ 2 రైట్ అని ఇస్తారనమాట. సో ఈ విధంగా ఆప్షన్స్ అయితే ఇస్తూ ఉంటారు. సో ఇలాంటి ఆప్షన్స్కి మనం ఏ విధంగా గెస్ చేసి ఆన్సర్ ఇవ్వాలి. ఇన్ కేస్ మీకు ఆ క్వశ్చన్కి మీకు ఆన్సర్ తెలిస్తే రాసేయండి. ఇన్ కేస్ ఆన్సర్ తెలియదు అప్పుడు ఏ విధంగా చీట్ కోడ్స్ అప్లై చేసి ఏ విధంగా గెస్ చేయాలి. మెజారిటీ వైజ్గా అంటే మన పర్సంటేజ్ వైజ్గా చూసుకుంటే గైస్ ఇక్కడ మనము 60% ఆఫ్ క్వశ్చన్స్ బోత్ ఆర్ రైట్ అవ్వడానికి ఛాయిసెస్ అయితే ఉంటాయి అండ్ 40% ఆఫ్ క్వశ్చన్స్ బోత్ ఆర్ రాంగ్ అవ్వడానికి ఛాయిసెస్ అయితే ఉంటాయి. అండ్ ఇంకో క్వశ్చన్ ఇంకా మెజారిటీ వైజ్గా ఇంకా మెజారిటీలో మనం చూసుకుంటే గైస్ ఈ రెండిట్లో ఒకటి రైట్ ఒకటి రాంగ్ అంటే ఒక స్టేట్మెంట్ రైట్ ఒక స్టేట్మెంట్ రాంగ్ అనే ఆప్షన్స్ కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట. ఇది మనం ఏ విధంగా తెలుసుకోవాలంటే ఫస్ట్ మనం చీట్ కోడ్స్ అప్లై చేసే ముందు కూడా ఫస్ట్ ఈ 2 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ 2 స్టేట్మెంట్లో మీకు ఒక్క స్టేట్మెంట్ మీదైనా ఐడియా అయితే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టేట్మెంట్ మీకు ఐడియా అయితే ఉందనుకోండి. సో ఫస్ట్ స్టేట్మెంట్ అయితే రాంగ్, మ్యాక్సిమం సెకండ్ స్టేట్మెంటే రైట్ అవ్వడానికి ఛాయిసెస్ అయితే ఉందని మీకు అనిపిస్తే దాంట్లో చూడండి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ రైట్ అనే ఆప్షన్ చూసి టిక్ అయితే చేసేయండి. ఇన్ కేస్ 2 స్టేట్మెంట్లు ఏదో ఒక స్టేట్మెంట్ మీదైనా మీకు ఐడియా ఉంటే ఆ టైప్లో అయితే ఆన్సర్ ఇవ్వండి. ఇన్ కేస్ మీకు రెండింటి మీద ఐడియా లేదు, 2 స్టేట్మెంట్స్ గురించి అసలు మీకు ఎటువంటి నాలెడ్జ్ లేదు అన్నప్పుడు మాత్రం బోత్ ఆర్ రైట్ ఆప్షన్ అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి. మేబీ రైట్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో మనం చీట్ కోడ్స్ 100% రైట్ అయితే అని చెప్పలేం కదా, మినిమం 99% రైట్ అయితే అని చెప్తాం అనమాట. సో ఓకే నాకు 99% రైట్ అయితే అని చెప్పగలం కానీ 100% రైట్ అయితే అనేది చెప్పలేం. ఎందుకంటే క్వశ్చన్ చూస్తే తప్ప మనం చెప్పలేం కదా అది 100% ఏందనేది. సో అందుకని చెప్తున్నాను బోత్ ఆర్ రైట్ అనేది 60% రైట్ అవ్వడానికి ఛాయిసెస్ అయితే ఉన్నాయి అండ్ బోత్ ఆర్ రాంగ్ అనేది 40% రాంగ్ అవ్వడానికి అయితే ఛాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇంకో చీట్ కోడ్స్ టైప్ చూసుకుంటే సిమిలర్ ఆప్షన్స్. ఇది మేజర్గా చూసుకుంటే బాటనీ కావచ్చు జువాలజీ కావచ్చు, అసలు క్వశ్చన్ పేపర్ 40 క్వశ్చన్స్ ఉంటాయి, బాటనీ కావచ్చు జువాలజీ 40 ఉంటే దాంట్లో మినిమం 20 క్వశ్చన్స్ దాగానే ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి గైస్. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ క్వశ్చన్ టైపే వస్తాయి. ఎందుకంటే ఏబి ఆప్షన్స్ ఇచ్చేస్తారు, ఏబిసిడి ఆప్షన్స్ ఇచ్చేస్తారు. సో ఏబిసి ఆప్షన్స్ ఇచ్చేసిన తర్వాత ఆప్షన్ ఏ ఈ విధంగా ఇస్తారనమాట, ఈ విధంగా ఇస్తారు, ఆప్షన్ బి ఈ విధంగా ఇస్తారు, ఆప్షన్ సి ఈ విధంగా ఇస్తారు, ఆప్షన్ డి ఈ విధంగా ఇస్తారు. సో ఇలా ఇచ్చేసిన తర్వాత చూస్తే మీరు ఆప్షన్ ఒకసారి అనలైజ్ చేస్తే గైస్ ఏలో కూడా ఈ 1 ఉంది, బిలో సిలో కూడా 1 ఉంది, అంటే ఈ రన్ అంటే ఏసి కొంచెం మ్యాచెస్ అవ్వడానికి చాయిసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ బీడీ కూడా చూస్తే మ్యాచెస్ అవ్వడానికి చాయిసెస్ అయితే ఉన్నాయి. సో ఇలా ఇస్తున్నప్పుడు మనం ఏ విధంగా గెస్ చేయాలి అనేది మీకు డౌట్ వస్తే చూడండి గైస్, ఇక్కడ 5th ఆప్షన్ అయితే ఇస్తారు, అంటే 5th రోమన్లో ఉన్న ఆన్సర్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఏ ఆప్షన్లో 5 అని ఇవ్వలేదు, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ మాత్రమే 5 అని ఇవ్వడం అయితే జరిగింది. సో ఈ ఫస్ట్ ఆప్షన్ అయితే రాంగ్ అవడానికి ఛాయిసెస్ అయితే ఉన్నాయి. సో ఫస్ట్ దానికి మ్యాచెస్ ఏమవుతుంది, సి కూడా అవుతుంది, సో సి కూడా రాంగ్. సో ఆన్సర్ బి డిలో ఎక్కువగా ఉండడానికి ఛాయిసెస్ అయితే ఉన్నాయి. సో ఈ విధంగా మీకు అసలు ఆ క్వశ్చన్ మీద ఎటువంటి నాలెడ్జ్ లేకపోయినా ఇలా గెస్ చేసి కానీ సింపుల్గా ఆన్సర్ అయితే ఇచ్చేయవచ్చు అనమాట. అండ్ ఇక్కడ డిలో ఆన్సర్ అయితే ఉంటుందని చెప్తాం కదా, మరి డిలో కూడా ఏది బీనా డీనా అనేది కూడా డౌట్ రావచ్చు. సో ఇక్కడ ఇంకా చూసుకోండి గైస్, ఇక్కడ చూడండి మీరు. సో బి ఆప్షన్ చూడండి అన్ని ఆప్షన్స్ సేమ్ ఉంటాయి, ఒక్క ఇంటర్చేంజ్ అయితే. సో ఈ థర్డ్ ఇట్లా వస్తుంది, ఇది ఇట్లా వచ్చిందన్నమాట, అంటే ఇంటర్చేంజెస్ అయినాయి, ఒక ఆప్షన్ ఇటు ఒక ఆప్షన్ ఇటు ఇంటర్చేంజ్ చేశారు. ఇలా ఇంటర్చేంజ్ చేసేటప్పుడు మ్యాక్సిమం బి ఆప్షన్ రైట్ అవ్వడానికి చాలా చాయిసెస్ అయితే ఉన్నాయి. సో ఎక్కువగా బి ఆప్షన్ అయితే రైట్ అవ్వడానికి చాయిసెస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఓకేనా గైస్, బి ఆప్షన్ రైట్ అవ్వడానికి చాయిసెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ ఇంకో ఆప్షన్ చూసుకుంటే గైస్ మీరు ఇంకో చీట్ కోడ్స్ టైప్లో ఇంకో టైప్ క్వశ్చన్స్ చూసుకుంటే మీరు ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు అండ్ డి కావచ్చు, ఇలా ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఏ దగ్గర ఒక ఆప్షన్ ఇస్తారు, బి దగ్గర కూడా ఒక ఆప్షన్ అంటే ఒక ఆన్సర్ ఇస్తారు, సి దగ్గర కూడా ఒక ఆన్సర్ ఇస్తారు, డి దగ్గర వచ్చేసి నన్ ఆఫ్ ది ఎబో ఆర్ ఆల్ ది ఎబో అనే టైప్ క్వశ్చన్స్ ఇస్తారు అనమాట. ఇలా నన్ ఆఫ్ ది ఎబో అండ్ ఆల్ ద టైప్
ఆల్ ద ఎబో అనే క్వశ్చన్స్ ఉన్నప్పుడు, ఇలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నప్పుడు మనం ఏ విధంగా ఆన్సర్ గెస్ చేయాలి. ఇన్కేస్ మీకు ఆన్సర్ తెలుసుంటే ఈ ఏబిసిలలో ఏదో ఒకటి ఉంటుంది, మీరు రాసేయచ్చు. ఇన్కేస్ ఏబిసి కూడా కానప్పుడు ఇలాంటి క్వశ్చన్ డీలో ఆల్ ద ఎబో కావచ్చు, నన్ ఆఫ్ ది ఎబో ఉన్నప్పుడు మనం ఏ విధంగా గెస్ చేయాలంటే ఇక్కడ చీట్ కోడ్ అప్లై చేసి ఎక్కువగా ఆల్ ద ఎబో క్వశ్చన్స్ రైట్ అవ్వడానికి ఎక్కువ ఛాయిసెస్ అయితే ఉన్నాయి, అండ్ నన్ ఆఫ్ ది ఎబో రైట్ అవ్వడానికి తక్కువ ఛాయిసెస్ అయితే ఉన్నాయి అన్నమాట. సో ఇది ఎక్కువ రైట్ అవ్వడానికి ఛాయిసెస్ అయితే ఉన్నాయి, ఇది తక్కువ రైట్ అవ్వడానికి ఛాయిసెస్ అయితే ఉన్నాయి. సో ఇలాంటి మీరు గెస్ చేయవచ్చు. అండ్ మ్యాక్సిమం చూసుకుంటే ఆల్ ద ఎబో క్వశ్చన్స్ ఎక్కువగా రైట్ అవ్వడానికి ఛాయిసెస్ అయితే ఉన్నాయి. అలా అని చెప్పి ఉన్న ప్రతి క్వశ్చన్కి ఆల్ ద ఎబో పెట్టేయకండి. కొన్ని క్వశ్చన్స్కి ఏబీసీ కూడా రైట్ అవ్వడానికి ఛాయిసెస్ అయితే ఉన్నాయి కొన్ని క్వశ్చన్స్కి వచ్చేసి. అండ్ ఇంకో టైప్ ఆఫ్ క్వశ్చన్ చూసుకుంటే మేజర్ ఆన్సర్స్ ఆర్ బి అండ్ సి ఇన్ సమ్ టైమ్స్, కొన్నిసార్లు మాత్రమే. ప్రతిసారి బి ఎక్కువ క్వశ్చన్స్ బి ఆప్షన్ ఇవ్వడం, ప్రతిసారి సి ఆప్షన్ ఎక్కువ ఇవ్వడం అనేది ఉండదు. కొన్నిసార్లు నేను కొన్ని టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రీవియస్ ఇయర్ చూసినప్పుడు, కొన్ని క్వశ్చన్ పేపర్ చూసినప్పుడు ఎక్కువగా బి ఆప్షన్ ఎక్కువగా సి ఆప్షన్స్ ఇవ్వడం అయితే జరిగింది కొన్ని క్వశ్చన్స్లలో. సో ఈ ఇయర్ కూడా మేబీ ఏదో ఒక షిఫ్ట్లో బి ఆప్షన్ కావచ్చు, సి ఆప్షన్స్ రావచ్చు. మేబీ మీరు పడ్డ షిఫ్ట్లోనే బి ఆప్షన్ సి ఆప్షన్ ఎక్కువగా రావచ్చు కూడా. సో అలాంటప్పుడు మనం ఏ విధంగా ఉండాలంటే చూడండి, ఫస్ట్ మనం క్వశ్చన్స్ ఫస్ట్ క్వశ్చన్ నుండి 160 క్వశ్చన్స్ దాకా అన్నీ చేసాం. మినిమం మీరు ఒక 40+ క్వశ్చన్స్ మీరు ఓన్గా చేసి ఉండొచ్చు. సో 40+ చేసిన తర్వాత ఒక్కసారి 40+ క్వశ్చన్స్ మీరు ఒకసారి అనలైజ్ చేయండి. ఏ ఆప్షన్స్ ఎన్ని పెట్టారు, ఇది మొత్తం మీరు ఎప్పుడు చేయాలంటే లాస్ట్ 1 అవర్, 3 అవర్స్ ఎగ్జామ్ కదా, 2 అవర్స్ ఏమో మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ రాయండి. తర్వాత 1 అవర్ మీరు మొత్తం చీట్ కోడ్స్ అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా గైస్? ఫస్ట్ అయితే మీకు వచ్చిన క్వశ్చన్స్ అన్నీ 2 అవర్స్లో రాయండి. తర్వాత 1 అవర్ మొత్తం చీట్ కోడ్స్ అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. ఓకేనా? సో ఈ 1 అవర్లో చీట్ కోడ్స్ ఏ విధంగా అప్లై చేయాలంటే, ఏ ఆప్షన్స్ మీరు ఫస్ట్ 2 అవర్స్లో రాసిన 40+ క్వశ్చన్స్లో ఏ ఆప్షన్స్ ఎన్ని పెట్టారు, బి ఆప్షన్స్ ఎన్ని పెట్టారు, సి ఆప్షన్స్ ఎన్ని పెట్టారు, డి ఆప్షన్స్ ఎన్ని పెట్టారు అనేది ఒకసారి అనలైజ్ చేసి, ఏ ఆప్షన్ తక్కువ పెట్టారు అంటే ఈ 4లో ఏ ఆప్షన్లు తక్కువ పెట్టారో ఒకసారి మీరు తెలుసుకుంటే, తర్వాత చీట్ కోడ్స్ అప్లై చేసిన తర్వాత కూడా మళ్ళీ ఒకసారి చూడండి ఏ ఆప్షన్లు ఎన్ని వచ్చినాయి, బి ఆప్షన్లు ఎన్ని వచ్చినాయి, సి ఆప్షన్లు ఎన్ని వచ్చినాయి, డి ఆప్షన్ ఎన్ని వచ్చినాయి. తర్వాత కూడా మీకు కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ బి ఆప్షన్ మీరు మొత్తం మీద 30 క్వశ్చన్లే పెట్టారు, సి ఆప్షన్ మొత్తం మీద ఒక 25 క్వశ్చన్సే పెట్టారు, అండ్ ఏ ఎక్కువ పెట్టారు, డి ఎక్కువ పెట్టారు. అలాంటప్పుడు ఇప్పుడు మిగిలిపోయిన క్వశ్చన్లు అన్నిటికీ బి లేదా సి పెట్టేయండి. అన్ని క్వశ్చన్స్కి బి లేదా సి పెట్టేస్తే మాత్రం మీకు మ్యాక్సిమం టు మ్యాక్సిమం 10+ క్వశ్చన్స్ ఇలా మీరు అన్నిటి మీద బిఆర్సి మొత్తం మీద పెట్టేస్తే, అంటే మిగిలిపోయిన క్వశ్చన్లు అన్నిటికీ బీసీ పెట్టేస్తే 10+ మార్క్స్ ఇక్కడే వచ్చేస్తాయి. అంటే ఇలా మీరు గెస్ చేసేయచ్చు అనమాట. సో ఇలా గెస్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు ఎక్కువగా మార్క్స్ అయితే యాడ్ అవ్వడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. సో 40+ మీకు వచ్చిన రైట్ క్వశ్చన్ 100% ఈ 40 క్వశ్చన్స్ రైట్ అయితే అనుకునే క్వశ్చన్లు మీకు రైట్ అవుతాయి ఎట్టవు. సో చీట్ కోడ్స్ అప్లై చేసినప్పుడు ఏదో కొంత 20 మార్క్స్ అయితే మీకు యాడ్ అవుతాయి. సో ఎంత గైస్ ఇప్పుడు 60+ వచ్చేసాయి. సో ఇలా మీరు అన్ని ఏబిసిడీలు ఏ ఆప్షన్లు ఎన్ని పెట్టారో తెలుసుకున్న తర్వాత, సో ఏ ఆప్షన్లు తక్కువ పెట్టారో ఆప్షన్ మళ్ళీ అన్నీ ఒకేసారి మిగిలిపోయిన క్వశ్చన్లకు అన్నీ అదే ఆప్షన్ పెట్టేస్తే ఇంకో 10 రావచ్చు. సో 70+ అంటున్నా కాబట్టి మేబీ అది 80 దాకా రీచ్ అవ్వచ్చు. నేను ఒకసారి చెప్పాను ఇక్కడ 40నే మీరు మేబీ రైట్ చేయవచ్చు అని చెప్పాను. మేబీ ఇక్కడ మీరు 50 క్వశ్చన్స్ కూడా మీకు వచ్చిన క్వశ్చన్సే ఉండొచ్చు కదా అన్నిటి మీద, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కావచ్చు, ఇక్కడ బయాలజీ, బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో అన్నిటి మీద మీకు 50 క్వశ్చన్స్ అయినా మీకు వచ్చిన క్వశ్చన్స్ ఉండొచ్చు కదా. సో ఈ 50 కాబట్టి ఇలా చీట్ కోడ్స్ అప్లై చేస్తే ఒక 30 20 వచ్చేస్తాయి. సో ఇలా వచ్చేసినప్పుడు మీకు మార్క్స్ ఎంత బూస్ట్ అవుతాయి ఒకసారి చూసుకుంటే గైస్ మీరు. సో ఇక్కడ చూసుకుంటే 49 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ 2023లో తన ర్యాంక్ వచ్చేసి అరౌండ్ 30K టైప్లో ఉందన్నమాట. ఓకేనా గైస్? 49 మార్క్స్ వచ్చిన స్టూడెంట్ అరౌండ్ 30K టైప్లో ఉంది. అదే స్టూడెంట్కి 60 మార్క్స్ అంటే ఎంత డిఫరెన్స్ గైస్? 11 మార్క్స్ డిఫరెన్స్. 60 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి అరౌండ్ 11K అండ్ ఆర్ 10K మధ్యలో వచ్చిందనమాట. అంటే చూడండి ఎంత డిఫరెన్స్లో వెళ్ళిపోతుందో. ఒక్క మార్కు కూడా మీ ర్యాంకుని వేలల్లో చేంజ్ చేసేస్తుంది. సో ఒక్క మార్క్ కూడా ఇక్కడ చాలా అంటే చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ టైం ఉంది కాబట్టి మీరు కాన్సెప్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి, డయాగ్రామ్స్ చూసుకోండి, ఫ్లో చార్ట్లు చూసుకోండి, అండ్ సింపుల్గా ట్రిక్స్ మొత్తం చూసుకోండి. తర్వాత అన్ని మీ కాన్సెప్ట్ కవర్ అయిన తర్వాత చీట్ కోడ్స్ కూడా చూసుకుంటే మీకు చాలా అంటే చాలా యూజెస్ అయితే అవుతాయి. సో ఈ చీట్ కోడ్స్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసేయండి, అండ్ ఇటువంటి ఇంకో మరిన్ని ట్రిక్స్ కావాలంటే మాత్రం మా ఛానల్ డెఫినెట్గా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్ ఫర్ జై ఆల్.